నెక్స్ట్ మిగతా వార్తల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం, పార్టీ మార్పుపై ఊహాగానాలు, అదేమీ లేదని స్పష్టం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అది లేదనకపోతే అది ఉందట. సో అన్ని పేపర్లలో అదే వార్త. ఇగో సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ, ఇది ఆంధ్రజ్యోతిలో. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ, ఆయన కాంగ్రెస్లో చేరారంటూ జోరుగా ప్రచారం, ఇటీవల 4 ఎమ్మెల్యేలు కలవడం పైన ఊహాగానాలు, నియోజకవర్గ సమస్యలపైనే కలిసా ప్రకాష్ గౌడ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కి తెలవకుండా, కేటీఆర్కి తెలవకుండా, కేసీఆర్ కుటుంబానికి తెలవకుండా జస్ట్ అడుగు ముందుకు కూడా వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్కి చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ 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 ఏదైతే మీ ఫ్యామిలీ ఉందో, ఫ్యామిలీ అంటే కేసీఆర్ ఫ్యామిలీ, అందులో ఎవరికి చెప్పొచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు, సో అది చెప్పండి. మొన్న మీరు చూడండి 4 ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వచ్చి కలిసిరు. కారణం ఏంటంటే అక్కడ హరీష్ వర్సెస్ కవితగా ఫైట్ మారింది. కవిత మెదక్లో పోటీ చేస్తానది, హరీష్ రావు నువ్వు ఇక్కడికి రావడం ఏందని వాళ్ళకి ముందు నుంచి పడదు. ఆయన ఏం చేసింది, తెలివిగా ఓ 4 ఎమ్మెల్యేలని ఎగదోచి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించాడు. అది పెద్ద చర్చ అయింది. వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టమంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలే, మళ్ళీ వాళ్ళని ఏదో ఒకటి చేసి ప్రెస్ మీట్ పెట్టించి ఏమే ఉత్తగానే కలిసినాం ప్రోటోకాల్ కోసం, దానికోసం దీనికోసం అని చెప్పారు. సో మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ప్రకాష్ గౌడ్ వచ్చి కలిసిండు. సో ఒక్కసారి చూడండి ఈ వార్త, అన్ని పేపర్స్లో అదే వార్త మనకు కనిపిస్తుంది. ఇగో సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ, ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారంటూ సోషల్ మీడియాలో చర్చ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే. అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవంగా చూసిరా? సొంత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్ళి కలుస్తున్నారు ఈజీగా. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. ఈ సమయంలో సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎంతో ప్రకాష్ గౌడ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకాష్ గౌడ్ ఇంటికి వచ్చిన విషయం, వచ్చి కలిసిన సంగతి తెలిసిందే. ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయనను మంత్రి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కాగా అది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వారు కాంగ్రెస్లో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో అలాంటిదేమీ లేదంటూ ఆ 4 ఎమ్మెల్యేలు ఖండించారు. అనంతరం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రకాష్ గౌడ్ కలవడం ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. అయితే పార్టీ మార్పు అంశాన్ని ప్రకాష్ గౌడ్ కొట్టిపారేశారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా తెలిపారు. రేవంత్ రెడ్డితో గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్లో తనకు తక్కువ చేయలేదని, అలాంటప్పుడు పార్టీ ఎందుకు మారతానన్నారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల అభివృద్ధితో పాటు నియోజకవర్గంలో రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని ప్రకాష్ గౌడ్ చెప్పారు. శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను వివరించినట్టుగా తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలకు సంబంధించి నివేదిక ఇస్తే దానికి తగ్గట్టు నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయా? 10 ఏళ్ళుగా ఏమేలుగా పెట్టిరా మరి? ఇప్పుడు ఒప్పుకుంటున్నారు చూడండి. మొన్న ప్రచారంలో ఏం చెప్పింది ఇదే ప్రకాష్ గౌడ్, అయిపోయింది, అద్భుతం అయిపోయింది రాజేంద్ర నగర్ అన్నాడు. ఇప్పుడు ఇన్ని సమస్యలను తెచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి ముందు పెట్టిండు. మరి ఏం చేసిరు? భూ సమస్యలు ఎందుకున్నాయి? 10 ఏళ్ళు ఎందుకు పరిష్కరించలేకపోయారు? రహదారులు లేవట, డ్రైనేజీలు లేవట, వీధి దీపాల సమస్య కూడా ఉన్నదట. మరి ఎందుకు ఇంక సమస్య ఉన్నది? 10 ఏళ్ళుగా మీరు ఫెయిల్ అయినట్ట. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇదంతా ఈ లైన్ అంతా కూడా మనం ఎంపీ ఎలక్షన్స్ దృష్టితోనే ఆలోచించాలి. ఎందుకు ఈ మధ్యకాలంలో తరచుగా ఒక విషయాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది బీఆర్ఎస్. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ తర్వాత ఉండదు, ఎంపీ ఎలక్షన్ల తర్వాతనో ఇంకా ఆ తర్వాతనో ఉండదు, కేసీఆర్ వస్తున్నాడు అంటే కేసీఆర్ డబ్బుల సంచులతో వస్తున్నాడు, అందరినీ కొనేస్తాడు కాంగ్రెస్ వాళ్ళని అన్న యాంగిల్లో రేపు ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ని కొట్టడానికి ఒక ఆయుధంగా వాడుతున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని దీన్ని తిప్పికొట్టడానికి రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజీగా మొన్న మీకు లండన్కి వెళ్ళినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీని అక్కడికి పిలిపించుకుని ఆయనతో ఒక ఫోటో దిగి మేము ఎంఐఎం మాతోనే ఉంది అన్న ఒక సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు కూడా పవర్ ఏడు ఉంటే ఆనే ఉంటారు.
ఎంఐఎం కూడా. సో నెక్స్ట్ ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డిని కలిశారు. అది పెద్ద చర్చ అయింది. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కలిశారు. రేపు ఎంతమంది వచ్చి కలుస్తారో ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అక్కర్లే. అంటే దీని ద్వారా ప్రజల్లో మా ప్రభుత్వం స్థిరమైన సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నది, ఒకవేళ కేసీఆర్ కనుక మమ్మల్ని గెలికితే తొక్కి అవతల పడేయడానికి మేము రెడీగా ఉన్నామని రేవంత్ రెడ్డి ఒక సంకేతం ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి. లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చాలి అన్న ఆలోచన చేస్తున్న వాళ్ళకి, లేదు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలి అనుకున్న వాళ్ళకి ఒక సంకేతం ఇస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఈ ఎమ్మెల్యేలు పోతారా అంటే ఎవడు సక్కమైన రాజకీయ నాయకులు చెప్పండి. 90-95% రాజకీయ నాయకులు ఏడ పవర్ ఉంటే గాడనే.